చాలామంది బ్యాంకు ఖాతాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. రకరకాల బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటాయి. మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఒక్కొక్క బ్యాంక్‌లో ఐసీఐసీలో ఒక అకౌంట్, హెచ్‌డీఎఫ్‌సీలో, యాక్సిస్‌లో, ఎస్‌బీఐలో, ఆంధ్ర బ్యాంక్‌లో ఇలా రకరకాల అకౌంట్స్ ఉంటాయి. చాలా వరకు కొన్ని ఆపరేట్ చేస్తారు. కొన్నింట్లో మినిమమ్ బ్యాలెన్స్‌లను కొంత అమౌంట్ దాంట్లో ఉంచేసి అలా వదిలేస్తారు. అవసరమైనప్పుడు తీసుకుందామని. అలాగా వదిలేస్తే ఎంత డేంజర్ అంటే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు అటువంటి ఖాతాల మీద దృష్టి పెడుతున్నారు. ఎప్పటి రోజుల నుంచో అకౌంట్లో మీ డబ్బు అలా వదిలేసి ఉండుంటే ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి. స్టేట్మెంట్ తీసుకుంటూ ఉండండి. అవసరమైతే ట్రాన్సాక్షన్స్ జరుపుతూ ఉండండి. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాప్ల ద్వారా వాడేవాళ్ళు పిన్ నెంబర్లు, అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ మార్చుకుంటూ ఉండండి. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి ప్రతిదీ కూడా. లేదంటే సైబర్ నేరగాళ్ళు మీ ఖాతాలను మీకు తెలియకుండానే ఖాళీ చేసేస్తున్నారు. తాజాగా విజయవాడకు చెందిన ఒక మహిళ ఖాతా నుంచి 65 లక్షలు కొట్టేశారు. ఆమె చాలా తర్వాత ఆలస్యంగా చూసుకున్నారు. పోలీసులకి ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన ఓ మహిళ ఫోన్ను సైబర్ నేరగాళ్ళు ముందు ఫోన్ హ్యాక్ చేశారట. ఆమె ఖాతాల నుంచి 65 లక్షలు కాజేశారు. భవానీపురం పరిమివారి వీధికి చెందిన భాగ్యశ్రీకి 3 బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. గత నెల 18 నుంచి తన ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ఇతర బ్యాంక్ ఖాతాలకు వెళ్తున్నట్లు ఆమె ఆలస్యంగా గుర్తించారట. సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు కాజేసినట్లు ఆలస్యంగా తెలుసుకొని సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. దీని మీద సైబర్ క్రైమ్ పోలీసులు ఆల్రెడీ ఫిర్యాదు తీసుకొని కేసు అయితే నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇది ఓకే, సైబర్ నేరగాలు కొట్టేసిన అమౌంట్ ఎంతవరకు రికవరీ అవుతుంది లేదా అనే తర్వాత సంగతి. కాకపోతే ఏంటంటే ముందైతే లాస్ అయిపోతాం మనం. చాలామంది అకౌంట్స్ ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారు, దాన్ని వదిలేస్తారు, పట్టించుకోరు. సరే ఉంటాయి ఇందులో ఒక 2 లక్షలు, ఇందులో 10 లక్షలు ఉంచాం కదా అనుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు వాడుకున్నారు. ఈ లోపల వాటిని వాళ్ళు కాజేసేస్తున్నారు. దానికంటే మెయిన్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉన్నంత మాత్రాన అది సేఫా, సెక్యూరిటీ అంటే ఇలాంటి సైబర్ నేరగాళ్ళు మన ఫోన్ ల్యాక్ చేసి మొత్తం అకౌంట్లు ఖాళీ చేసేస్తూ ఉంటే ఇంకా సేఫ్ అని ఎలా చెప్పగలం? బ్యాంక్ వాళ్ళు మాత్రం లేదు మీ సొమ్ము భద్రంగానే ఉంటుంది అంటారు. కానీ సైబర్ నేరగాళ్ళు వచ్చిన తర్వాత, ఈ సైబర్ క్రైములు పెరిగిన తర్వాత సొమ్ము ఎక్కడా భద్రం కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగని మన జాగ్రత్తల్లో అయితే మనం ఉండాలి.